మన చరిత్రలో జరిగిన అద్భుతాలు ఇప్పటికీ శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తున్న ఒక అద్భుతం ఉంది. అదే ఈరోజు డిసెంబర్ 12 మనం గౌదులోపే మాతను స్మరిస్తాం. 1531లో తెయాఫా కొండపై వినమ్ర రైతు హువాన్ డియాగోకు మరియ తల్లి ప్రత్యక్షమైంది. ఆయన తన వస్త్రంలో పువ్వులను తీసుకువెళ్లి బిషప్ ముందు విప్పిన క్షణంలో ఒక అద్భుతం జరిగింది. వస్త్రంపై గౌదలుపే మాత స్వయంగా ప్రత్యక్షమైంది. ఈ చిత్రం ఎవరు గీశారో, ఎలా ఏర్పడిందో 500 ఏళ్ల తర్వాత కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు. ఆమె వస్త్రంలోని నక్షత్రాలు ఆ రాత్రి ఆకాశంలో ఉన్న నక్షత్ర రాశులకి సరిగ్గా సరిపోతాయి. ఆమె బట్టలపై ఉన్న పూల నమూనాలు ఆబ్జెక్ట్ భాషలో ఒక రహస్యం, దేవుని సందేశాన్ని చెబుతాయి. ఆమె కన్నుల్లో ఆ రోజు అక్కడ ఉన్నవారి చిన్న ప్రతిబింబాలు కనిపిస్తాయి. ఇందుకే ఈరోజు కోట్లాది మంది ఆమె పుణ్యక్షేత్రాన్ని చేరుకుంటారు. ఎందుకంటే గౌదలుపే మాత మనకు ఒక సత్యాన్ని చెబుతుంది. దేవుడు వినమ్రులకు ఎప్పుడు దగ్గరగా ఉంటాడు. గౌదలుపే పవిత్ర తల్లి మా కోసం ప్రార్థించు. ఆమేన్.